ఓకే గైస్. సో ఇక్కడ సో టైప్ ఆఫ్ వర్క్ ఉంది. సో శివ, ఒక రఘు, సో రఘు మర్చెంట్ ఇలా ఉంటే, సో మనకి వాళ్ళ ఇక్కడ కూడా సపోజ్ వాళ్ళకు ఒక యూనిక్ ఐడి ఒకటి ఉంది అనుకోండి, యూనిక్ ఐడి ఒకటి ఉంది. సో ఇయర్ 2024, రఘు ఇయర్ 2024. సో అనుకుంటే ఇక్కడ వాళ్ళ ఇయర్ వైజ్ ఇక్కడ ఐడి ఐడి తీసుకొని ఇంకా ఇది ఫర్దర్ ఎక్స్టెంట్, దానికన్నా ముందు ఒకటి కవర్ చేయాలి. సో ఇయర్ వైజ్ జస్ట్ సేల్ తీసుకుంటే, ఓకే, ఇక్కడ డైలీ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇయర్, ఇక్కడ డైలీ ఉంటుంది. ఓకే, డైలీ ఇక్కడ నేమ్ ఉంటుంది అంతే, అంటే కంపెనీ నేమ్ అంతే. సో సింపుల్. ఇది పక్కన మళ్ళీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది కొంచెం దీంతో కొంచెం లాజిక్ ఉంది. సో ఫస్ట్ ఇయర్ 2024 తీసుకోండి. 2024. ఓకే, సేల్స్ వచ్చేసి ఇక్కడ కూడా నేమ్, కంపెనీ నేమ్ వాడతాం. కంపెనీ నేమ్ వాడతాం జస్ట్. ఓకే, ఇక్కడ ఇక్కడ కూడా నేమ్ కూడా అవసరం లేదు. సో జస్ట్ ఇక్కడ ఒక ఇయర్ డైలీ, ఇయర్ సేల్స్ డైలీ అనేది ఉండింది అనుకోండి అంతే. సో సేల్స్ వచ్చేసి ఇక్కడ 2000, 3000. ఇక్కడ డైలీ, ఇక్కడ డైలీ అంటే ఏంటంటే ఇక్కడ డేట్ అన్నమాట. డేట్ డేట్ వచ్చేసి ఇప్పుడు 29/05/2024. ఓకే, సో ఇలా ఉంది. సో ఇక్కడ కూడా ఇయర్ మనకి 2024. ఓకే, 2024 ఈ డేట్ అనేది కూడా ఇక్కడ ఉంది అనుకోండి. సో ఇది ఒక డైమెన్షన్ టేబుల్. దీంతో డైమెన్షన్ టేబుల్ ఏం చెప్పండి? ఇదా డైమెన్షన్? ఇది కదా. సో ఇది డైమెన్షన్, ఎందుకంటే దీంతో డిస్క్రిప్టివ్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి. సో దీంతో సేల్స్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి డైమెన్షన్ ప్లస్ మెజర్స్ కాబట్టి ఇది ఫ్యాక్టర్, రైట్? సో ఇప్పుడు మనం ఇయర్ వైజ్ రిలేషన్ ఇచ్చాం ఇక్కడ. సో ఇయర్ వైజ్ రిలేషన్ ఇచ్చాం అనుకోండి, రైట్? ఇయర్ వైజ్ రిలేషన్ ఇచ్చాం. సో ఇప్పుడు నాకేంటంటే ఆ విజువల్లో ఏమడిగాడు, ఇయర్ వైజ్ సేల్స్ ఎంత వచ్చింది అని అడిగాడు. సో ఇయర్ వైజ్ అంటే ఇప్పుడు ఇయర్ వస్తుంది ఇక్కడ. ఇయర్ వైజ్ 2024 వైజ్ 2024 లో సేల్స్ ఎంత ఉందంటే ఎంత చెప్పండి? ఎంత ఉంది సేల్స్ 2024 లో? సమ్ ఆఫ్ సేల్స్ చేస్తే 5,000, రైట్? 5,000 ఉంది. సో సరిపోయింది, ఇట్స్ ఫైన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వాడు ఏమడిగాడంటే, నాకు డే వైజ్ సేల్స్ ఎంత కావాలన్నాడు కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ వాడు డే వైజ్ సేల్స్ ఎంతో కావాలి అడిగినప్పుడు, ఓకే, అప్పుడు ఏం చేయాలి మనకు? సపోజ్ ఇక్కడ డేట్ తీసుకుంటాం, ఇయర్ డేట్. ఓన్లీ వాడు డే వైజే కదా, డే వైజ్ కాబట్టి డే వైజ్ చూపిస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఈ రెండు తీసుకున్నాం. సో సో ఈ టేబుల్ నుంచి డేట్ వచ్చింది అనుకోండి. ఎప్పుడు కూడా ఈ డైమెన్షన్స్ అన్ని కూడా డైమెన్షన్స్ టేబుల్ నుంచే లాగాలి. సో మెజర్స్ అన్ని కూడా మెజర్స్ టేబుల్ నుంచే లాగాలి అనమాట.
సో డేట్ అనేది ఇక్కడ ఉన్నప్పటికీ ఫ్యాక్ట్ టేబుల్లో డేట్ అనేది డైమెన్షన్ టేబుల్ నుంచే లాగాలి. ఎందుకంటే డైమెన్షన్స్ అన్ని డైమెన్షన్ నుంచే లాగాలి, మెజర్స్ అనేది ఫ్యాక్ట్ టేబుల్ నుంచి లాగాలి. అది గుర్తుపెట్టుకోండి. ఈ డేట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ నుంచే వస్తుంది. ఇక్కడ ఉన్నప్పటికీ ఇక్కడ నుంచే మనం తీసుకోవాలి. ఓకే, అండర్స్టూడ్. సో ఇప్పుడు సేల్స్ అన్నప్పుడు మనం రిలేషన్ ఏం చేసాం? ఇయర్ వైజ్ క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు ఈ డేట్ కి ఏం ఫిల్టర్ అయింది చెప్పండి? ఏం ఫిల్టర్ అయింది ఈ డేట్ కి? 2000 ఇయర్ ఫిల్టర్ అవుతుంది. మనం రిలేషన్ దేని మీద క్రియేట్ చేసాం? ఇయర్ ఇయర్ మీద క్రియేట్ చేసాం. ఇయర్ మీద క్రియేట్ చేసాం కదా. అప్పుడు ఈ డేట్ కి ఎంత ఉంది? ఇక్కడ ఇయర్ 2024 ఉంది. సో 2024 రెండు రికార్డ్స్ ఉన్నాయి. అప్పుడు ఎంత అయింది దానికి సమ్ము? 5,000. 5,000 కదా. సో ఇది దీనికి కూడా చూడండి, 3005 కి మనం దేని మీద క్రియేట్ చేసాం రిలేషన్? ఇయర్ మీద. సో ఇయర్ కాలంలోకి వెళ్ళి దానికి ఎదురుగా ఏముంది? 2024 ఉంది. అది దీనికి వెళ్ళి ఫిల్టర్ చేస్తే ఎన్ని రోస్ ఉన్నాయి? 2 రోస్ ఉన్నాయి. సో ఈ 2 రోస్ ఫిల్టర్ అయ్యి సమ్ ఆఫ్ సేల్స్ అంటే ఈ రెండింటి మీద దొరుకుద్ది కదా. సో అప్పుడు ఎంత అయింది రిజల్ట్? 5,000 టోటల్ 10,000. సో ఇది కరెక్టా మనం చూపించే ఇన్ఫర్మేషన్? రాంగ్ కదా. రాంగా రైటా? రాంగ్. సో ఇక్కడ డేటా గ్రాన్యులారిటీ అనే కాన్సెప్ట్ వస్తుంది. సో ఏంటంటే ఇప్పుడు మనం హయ్యర్ లెవెల్లోనే క్రియేట్ చేసాం రిలేషన్షిప్ కదా. ఇది హైయెస్ట్ లెవెల్. సో డైలీ అనేది ఇయర్ కన్నా చాలా తక్కువ కదా. సో మనం హైయెస్ట్ లెవెల్లో క్రియేట్ చేసినప్పుడు డేటా అనేది హైయెస్ట్ లెవెల్లోనే చూపిస్తుంది. ఈ డేట్స్ ఎన్ని డేట్స్ అయినా రాని అది మొత్తం హైయెస్ట్ లెవెల్లో చూపిస్తుంది. ఇదంతా ఇయర్ డేటా, కానీ డేస్ కూడా అదే చూపిస్తాను. ఎందుకంటే మనం రిలేషన్షిప్ దేని మీద క్రియేట్ చేసాం? ఇయర్ కి. అది హైయెస్ట్ హైరాకీ కదా. సో హైయెస్ట్ హైరాకీ మీద క్రియేట్ చేసినప్పుడు దాని కింద ఉండేటికి డేటా అనేది కరెక్ట్ గా ఫిల్టర్ కాదు కదా. సో అదే డేటా గ్రాన్యులారిటీ అంటే. దీనికి కూడా డేటా కరెక్ట్ గా ఫిల్టర్ కావాలి అన్నప్పుడు ఏం చేయాలి? దట్ ఈస్ ద డేటా గ్రాన్యులారిటీ కాన్సెప్ట్. ఓకే, అది రేపు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు అర్థమైందా డేటా గ్రాన్యులారిటీ అంటే? మనం ఏంటంటే డైలీ వైజ్ చూడాలన్నప్పటికీ మనం ఏం చేసాము? ఇయర్ వైజ్ రిలేషన్షిప్ క్రియేట్ చేస్తాం. అంటే డైలీ అనేది ఇయర్ వైజ్ కన్నా తక్కువ కదా, అంతే కదా. ఇయర్ అనేది పెద్దది, డైలీ అనేది తక్కువ. సో మనం పెద్దదాని మీద తినొచ్చు. సమ్మన్ మ్యూట్ యువర్ సెల్ఫ్. సో డైలీ ఇయర్ ఉంది కాబట్టి మనం డైలీ వైజ్ చూడాలన్నప్పటికీ మనం ఏం చేసాం? రిలేషన్ ఇయర్ వైజ్ క్రియేట్ చేసాం కదా రిలేషన్షిప్. అది హైయెస్ట్ హైరాకీ కాబట్టి ఈ డైలీ అనేది డేటా అనేది కరెక్ట్ గా ఫిల్టర్ అవ్వదు. ఓకే, సో ఇంకా డైలీ డేటా కూడా కరెక్ట్ గా ఫిల్టర్ అవ్వాలి అంటే ఏం చేయాలి? సో దట్ ఈస్ ద క్వశ్చన్. సో మీరు ఏమన్నా ఒకవేళ ఏం చేయాలి అని మీకు ఒకవేళ మీరు ఎక్స్ప్లోర్ చేస్తే మీకు ఆన్సర్ వస్తే, ఇప్పుడు నేను ఇదే అనుకోండి మీకు టాస్క్ ఇచ్చా, రేపటికి ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. సో ఇలా డేటా తీసుకుని డైలీ కూడా కరెక్ట్ గా డేటా రావాలంటే ఏం చేయాలి? ఓకే, సో అలా అనేసి ఓన్లీ డైలీ క్రియేట్ చేయకూడదు. ఓకే, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏమైంది? అప్పుడు ఇయర్ కి కరెక్ట్ డేటా రాదు కదా, రైట్? సో రెండు తీసుకున్నప్పుడు కరెక్ట్ డేటా రావాలి. ఏం చేయాలి? అది క్వశ్చన్. రిలేషన్షిప్ డేటాకి ఐ మీన్ డేట్ కి రిలేషన్షిప్ క్రియేట్ చేయాలి. డేట్ టు డేట్ కి ఇచ్చాను. అప్పుడు ఇయర్ వైజ్ సేల్స్ అడిగాడు, 2024 కి అడిగాడు. ఓకే, సారీ ఇది ఒక్కోసారి సరిగ్గా పనిచేయదు. ఓకే, డేట్ కి ఇచ్చాం అనుకోండి. ఓకే, సో ఈ డేట్ కి ఇచ్చాం. మనం ఇక్కడ ఇయర్ ఇది లాగాం కదా. ఓకే, ఏమైంది ఇక్కడ చూసుకుంటాం. ఓకే, మీరు అన్న డేట్ కి ఇచ్చి ఇదేదో ఇక్కడ ఫార్మాట్ ఇష్యూ అయిపోయింది, చూద్దాం.
ఇక్కడ ఇయర్ ఉంది, 2024 ఉంది మీరు అన్నట్టు. ఓకే, ఇప్పుడు డేట్కి ఇచ్చా. సో ఇస్తే ఏమైందంటే ఇక్కడ ఇంకొకటి ఒకటి రాద్దాం. ఓకే, ఇప్పుడు 2024 ఇచ్చాము. సో 2024కి ఓకే, ఇప్పుడు డేట్ ఏముంది? నాకు ఇప్పుడు ఇయర్ వైజ్ కావాలి. 2024 డేట్ ఏముంది చెప్పండి. 29 May. ఇక్కడ కదా ఇయర్. సో 25/9/05 ఉంది. సో అప్పుడు ఏమైంది, ఈ రికార్డు మాత్రం ఫిల్టర్ అయింది, అది ఇక్కడ వచ్చేస్తుంది కదా, 2000 వస్తుంది, రైట్? కానీ ఇంకొకటి ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు 2000 వచ్చినప్పటికి ఫార్వర్డ్ ఏదైనా ఓకే, ఇప్పుడు మళ్ళా 30/05కి 2024కి అంటే 2024 అంటే ఈ 2024కి డేట్ ఏంది ఇది కదా. సో 30/05/2024 అప్పుడు 3000 వస్తుంది కదా, 3000 వస్తుంది. కానీ ఒకే సమ్ములో కనపరాదు కదా. ఇక్కడ కూడా 2024 ఎందుకు వస్తుంది అంటే ఈ డేట్ డిఫరెంట్ కాబట్టి 2024 కూడా వస్తుంది, మళ్ళీ వస్తుంది, ఎందుకంటే ఈ డేట్ దీనికి డిఫరెంట్ కాబట్టి. సో అలా కాకుండా ఒక సింగిల్ రోల్ని ఎలా చూపించచ్చు? అదొకసారి రేపు డిస్కస్ చేద్దాం, సింగిల్ రోని ఎలా చూపించాలి. ఓకే రైట్. సో మీరు ఏంటంటే ఇంకా Okay. అనేది చాలా ఉంటాయి, చాలా టైప్స్ లో. ఇప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్ లో ఉంటాయి. దాంతో ఏంటంటే ఆయిల్ అండ్ గ్యాస్ లో మ్యానుఫ్యాక్చర్ ఇండస్ట్రీ ఉంటుంది. సో దాంతో ఎక్విప్మెంట్స్ ఉంటాయి, ఇంకా లైన్స్ ఉంటాయి, ప్లాంట్ ఉంటుంది. ఫస్ట్ ప్లాంట్ అనేది హైయెస్ట్, మెషిన్ లైన్. సో అలా కూడా మీరు డేటా గ్రాన్యులారిటీ మీద వర్కౌట్ చేయొచ్చు. సో అది రేపు ఎగ్జాంపుల్ చూద్దాం. సో మీరు ఏదన్నా అలా డేటా గ్రాన్యులారిటీ మీద మీకు ఏదైనా ఐడియా ఉంటే ఒకసారి జస్ట్ ఏదైనా ఎక్స్ప్లోర్ చేయండి, రేపు ఇంకా ఈజీగా ఉంటుంది మీకు. ఓకే రైట్. సో Bro. ఫార్ Bro, we understand the concept, but how to write queries అదే ఏం క్వైరీస్ రాయాలి? for relation? One table to one table we give relation, no? దాని If క్వైరీ ఏముంది? దాని క్వైరీ ఏం అవసరం లేదు. ఆల్రెడీ నీకు చెప్పా కదా, లోడ్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా it will take automatically. ఆటోమేటిక్లీ అదే క్రియేట్ చేస్తుంది. కాబట్టి నువ్వు అలా చేయాలి, క్రియేట్ చేసేటట్టుగా ఆ నేమింగ్ అవన్నీ కరెక్ట్ గా చేయాలి. ఇప్పుడు ఆర్డర్ ఐడి మీద క్రియేట్ చేయాలనుకున్నావు అనుకో, సో ఆర్డర్ ఐడి Okay. సేమ్ నేమ్స్ ఉండాలి. ఇప్పుడు ఒకవేళ ఒరిజినల్ టేబుల్ నుంచి ఆర్డర్ కీ ఉంటే దాన్ని రీనేమ్ చేయాలి యాజ్ అని ఆర్డర్ ఐడి. సో రెండు టేబుల్ సేమ్ ఉంటే Okay. ఆటోమేటిక్ గా క్రియేట్ చేస్తుంది. నువ్వు చేయాల్సిన ఏం అవసరం, నువ్వు దాని తగ్గ లాజిక్ ని ఆడ కొంచెం రీనేమింగ్ అవి చేయాలి. కాబట్టి Okay, నువ్వు maybe this is an advanced version of Oracle database. I learned database also, Oracle database. అవును, అక్కడ ఏంటంటే జాయింట్స్ అవి ఉంటాయి, అక్కడ సెలెక్ట్ స్టార్ అని జాయింట్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే జస్ట్ Okay. కిచెన్స్ లో అంతా ఏంటంటే అదే ఆటోమేటిక్ గా జాయిన్స్ చేస్తుంది. బట్ నువ్వు చెప్పాలి దానికి దేని ఏ కాలం మీద చేయాలనేది నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పాలన్నప్పుడు ఆ రెండు టేబుల్ కాలం వేసు సేమ్ గా చేసినట్టు చేస్తే చాలు. Right? Okay, okay, అంతే. okay, bro. సో దానికి Okay, it is clear. పెద్ద స్క్రిప్టింగ్ అయ్యే అవసరం లేదు, జస్ట్ కొంచెం రీనేమింగ్ అవి చూసుకోవాలి అంతే. రీనేమింగ్ చేస్తే అవే క్రియేట్ అయిపోతుంది ఆ రెండింటి మీద. కాబట్టి నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి దేని మీద క్రియేట్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ డేటా వస్తుంది. సపోజ్ నువ్వు ఇక్కడ హోల్డర్ నేమ్ ఉంది, ఇక్కడ నేమ్ ఉంది, దీన్ని కూడా యాజ్ పెట్టి హోల్డర్ నేమ్ కొట్టి దీని మధ్య ఈ రెండింటి మధ్య రిలేషన్ క్రియేట్ చేయాలంటే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ తప్పు డేటా వస్తుంది. ఇక్కడ నేమ్ మళ్ళీ రిపీట్ అయింది ఎవరిదన్నా, అప్పుడు డేటా తప్పు వస్తుంది. సో అది నువ్వు డిసైడ్ చేయాలి. సో దీని తప్పు రైట్ డేటా కావాలంటే అకౌంట్ నెంబర్ మీద క్రియేట్ చేయాలని నువ్వు డిసైడ్ చేయాలి. సో అది ఆటోమేటిక్ క్రియేట్ Yes. చేస్తుంది. సో ఇక్కడ Yes, bro, I got it.
అది రిలేషన్షిప్ దేని మీద చేయాలనేది నీ మీద ఆధారపడుతుంది. వన్స్ నువ్వు ఆ విధంగా Okay. ఆ విధంగా ఆ నేమింగ్స్ అవి ఇస్తే అది ఆటోమేటిక్ అది క్రియేట్ చేస్తుంది. Okay, bro. రైట్. Thank you. ఓకే, ఫైన్. సో ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Okay, guys. If no, we're good to wrap up the session. Thanks for joining. See you tomorrow. Bye. Bye, bro. Bye, bro.